నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ తెలుగు అమెరికా సంఘం వాళ్ళు ఇక్కడ నిజామాబాద్ లో పలు చోట్లలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే ఇక్కడి నుంచి ఇండియా నుంచి తెలుగు గడ్డ నుంచి ఎక్కడెక్కడికో వెళ్లి స్థిరపడ్డ డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, రకరకాల రంగాల్లో స్థిరపడిపోయిన వాళ్ళు మన తెలుగు గడ్డకి ఏదైనా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్స్, హెల్త్ క్యాంపులు, పాఠశాలల్లో సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పుస్తకాలే కావచ్చు, పరికరాలే కావచ్చు, వసతులే కావచ్చు, వీటికి సంబంధించి వీటిపైన వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మరి మనం తెలుగు గడ్డ మీద చదువుకున్నాం, పుట్టి పెరిగినాం, మనకు ఒక స్థాయి వచ్చింది అంటే ఇదే ఒక నేల మనకి సపోర్ట్ చేసింది అన్న ఒక గౌరవంతో ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. అయితే అర్సపల్లిలో మొదటగా ఇక్కడ జరిగింది. ఇక్కడ నుంచి బిక్నూర్ లో, రామారెడ్డి, ఇంకా కొన్ని పలు చోట్లలో ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిరు. అండ్ ఇక్కడ అందరికి ముఖ్యంగా వీళ్ళు చదువుకునే పిల్లలని ఉద్దేశించి వాళ్ళకి సంబంధించిన ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ముందుకొచ్చారు. ఇది ఒక మిగతా ఇంకా ఎవరైతే ముందు తరాలకి ఇది చేర్చాల్సిన విషయం, ఇంకా ఎవరైతే బయట ప్లేసెస్ లో అంటే మన దేశాన్ని వదిలి ఎక్కడెక్కడో స్థిరపడిన వెల్ సెటిల్డ్ గా ఉన్న తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు, ఇప్పుడు చాలా పెరిగిపోయింది లిటరసీ. సో ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడో స్థిరపడి మళ్ళీ మన దేశానికి ఏదైనా చెయ్యాలి, మన ప్రాంతానికి ఏదైనా చెయ్యాలి అనుకునే వారికి వీళ్ళు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.